ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. సార్ నమస్తే అండి, చెప్పండి సార్. నా మనవరాలికి బాగా బుద్ధి చెప్పావయ్యా. అదేం చేసినా భరించేవాళ్లే తప్ప బాధను పరిచయం చేసిన వాళ్ళు ఇంతవరకు లేరు. అది నీ వల్లే సాధ్యమైంది. తల్లి నుంచి వారసత్వంగా తీసుకున్న పొగరు తనకింకా తగ్గలేదు. అది తగ్గించాలంటే నీలాంటి వాడే ఉండాలి. నువ్విలాగే ఇంతే ధైర్యంగా ఉండు. ఎప్పటికప్పుడు వాళ్ళకి బుద్ధి చెప్తూ ఉండు. తల వంచేవాళ్లే కాదు, తల దించేవాళ్లు కూడా ఉంటారని నా కూతురు, నా మనవరాల్లాంటి వాళ్ళకి తెలుస్తుంది. అయ్యో, నేను కావాలని చేయడం లేదు సార్. వాళ్ళు చేసిన దానికి నేను... బాబు, నువ్వేం నాకు సంజాయిసి చెప్పనవసరం లేదు. నా కూతురు గురించి, నా మనవరాలు గురించి నాకు తెలీదా? 100% నువ్వు చేసిందే కరెక్ట్. అలా చెయ్యాలనే చెప్తున్నాను. నువ్వు చేసే పనుల్లో నీతి, నిజాయితీలే ఉన్నాయి, కానీ తప్పులేమీ లేవు బాబు. పోన్లేండి సార్, మీరు అర్థం చేసుకున్నారు. అవును బాబు, గుళ్ళోనే అడుగుతామనుకున్నాను, కుదరలేదు. మీ నాన్నగారి పేరేంటి? మా నాన్నగారి పేరా? అది అమ్మా. అన్నం తినేటప్పుడు ఫోన్ మాట్లాడొద్దని ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? ప్రశాంతంగా తినలేవా? హలో 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 హలో, ఇదేంటి ఉన్నట్టుండి ఫోన్ కట్ అయింది? ఏమోలే, ఆ ఇంటి దగ్గర సిగ్నల్స్ ఉన్నాయో లేవో. తినేటప్పుడైనా ప్రశాంతంగా తినరా. రోజు మొత్తం మీద ఎన్ని పనులు చేసినా, ఎన్ని టెన్షన్లు ఉన్నా, ఓ ముద్ద అన్నం తినేటప్పుడైనా కాస్త మనశ్శాంతిగా తినాలి. రే, నీకు మాట చెప్తున్నాను, బాగా గుర్తుపెట్టుకో. మీ నాన్న పేరు కానీ, మన వివరాలు కానీ ఎవ్వరడిగినా చెప్పొద్దు. ఏమ్మా, ఎందుకు చెప్పొద్దు? చెప్తే ఏమవుతుంది? కాలం చెప్పాల్సిన సమాధానాల్ని మనుషులు చెప్పలేరు. గతం భవిష్యత్తుకి అడ్డం పడకూడదు అంటే మీ అమ్మ మాట విను. మరీ ముఖ్యంగా ఆ అఖిలాండేశ్వరి వాళ్ళ దగ్గర అస్సలు చెప్పొద్దు. చెప్పనని మాటివ్వు. మాటివ్వరా? నాకు తెలియని గతం ఏదో ఉంది. ఆ గతం నాకు తెలియకూడదని అమ్మ ప్రయత్నిస్తోంది. ఇప్పుడు గట్టిగా అడిగి అమ్మను బాధపెట్టడం కన్నా నిదానంగా తెలుసుకోవాలి. ఒత్తిడి చేస్తే అమ్మ ఆరోగ్యానికి మంచిది కాదు. చెప్పనమ్మా, నీకు మాటిస్తున్నాను. మన వివరాలు కానీ, నాన్న గురించి కానీ ఎవ్వరికీ ఏమీ చెప్పను.